నేను గాలికి మాట్లాడను, నేను మాట్లాడేది పక్క ఆధారాలతో మాట్లాడతా. కాబట్టి నేను మాట్లాడే విధానం ఇవాళ తీన్మార్ మల్లన్న చెప్పినటువంటి లెక్క క్యాస్ట్ సెన్సస్ విషయంలో ఖండించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని చూద్దాం, లేకపోతే అక్కడ చర్చకు పెట్టమని. ఇది తప్పు అని నిరూపించకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న గారు. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసినటువంటి వ్యవహారం అంత పకడ్బందీగా చేసిన. కాబట్టి నేను ఏమంటున్నా, అందరికీ ఆ ధైర్యం ఉంటుందంటే కొంతమంది, నేను చెప్తా ఉన్నా వాయిస్, కొంతమంది వాయిస్ లో ఉంటుంది, కొంతమందికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. కానీ అంటే ఏమవుతుందో, అంటే మనల్ని ఎవడన్నా ఏమన్నా చేస్తాడేమో. ఒకటి గుర్తుపెట్టుకో, నీవు నమ్మింది సత్యం అయితే, నీవు మంచి చేయాలన్న ఆలోచన నీకుంటే నువ్వు ఎవడికి భయపడాల్సిన పని లేదు. ఈ భారత రాజ్యాంగం నీకు అండగా ఉంటుంది, ఈ న్యాయస్థానాలు ఉంటాయి, ఈ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి నీవు సత్యాన్ని నిజంగా నిర్భయంగా ఓపెన్గా చెప్పాయి. వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇవి చెప్పలేరు. ఇవి చెప్పలేరు, ఇంత ఓపెన్ గా చెప్పలేరు. వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలు, మంచిగానే ఉంది భయ్, అదేముంది, బాగానే చేసిన, ఎవరు చేయలే గతంలో, ఈయన చేసినా అట్లా చెప్పుకురావచ్చు. నాకు ఆ స్వార్థం లేదు కాబట్టి, నాకు ఈ ప్రజల శ్రేయస్కరమే ఇంపార్టెంట్ కాబట్టి నేను ఓపెన్ గా మాట్లాడుతాను. మీరు చేస్తున్న ఈ తిరుగుబాటుతో, ఈ బీసీ రాజ్యాధికారంతో, ఈ నినాదంతో ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న బీసీలు హాయిగా ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది. అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు అంటే వాళ్ళకి చేతికి మట్టనకుండా పని అయిపోతుంది. అంటే విషయం ఏంటంటే, వాళ్ళకి మంచి జరిగితే తప్పేంది. ఒక అక్కడే కాదు, వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి బీసీలం రాజ్యాధికారం అనేటువంటి మాట మాట్లాడినాం. మీరు ఈ నినాదానికి వ్యతిరేకంగా ఒక రెడ్డి క్యాండిడేట్ కు టికెట్ ఇచ్చి నరేందర్ రెడ్డిని అక్కడ నిలబెడితే బీసీలంతా కలిసి తొక్కి పారేసి ఓడగొట్టినారు. ఇలా 5 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అవుతా ఉంటే అనివార్యంగా బీసీలకు ఇచ్చి తీరాల్సిందే నిర్ణయానికి వచ్చి 5ట్లో 3 బీసీలకు, 1 ఎస్టీకి, 1 ఎస్సీకి దక్కింది. ఒకవేళ ఈ వాదము, ఈ ఆవేదన, ఈ లొల్లి జగడం లేకపోతే మీరే మంచక తిందురు కదా. మళ్ళీ అవి ఎక్కడో చోట మా బీసీ బిడ్డలకు అయితే అవకాశాలు దొరుకుతున్నాయి కదా. ఇటు రేవంత్ రెడ్డి, అటు కేసీఆర్ ఇద్దరు కూడా ఈ తీన్మార్ మల్లన్న గారు ఏం చేస్తున్నా చూస్తున్నారంటారా? నేను వాళ్ళ గురించి ఏం పట్టించుకునే లేదు. కానీ వాళ్ళంతా ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు నా ఫోన్లు ట్యాప్ చేసి నన్ను జైల్లో పెట్టి నన్ను ఏం చేయగలిగిండా? మాక్సిమం ఏం చేయగలిగిండు? తీన్మార్ మల్లన్న చెప్పిండు, నిన్ను ప్రగతి భవన్లకి గొర్ర బయటికి గుంజుకొచ్చి బయట వారేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదన్న. మొన్న ఎన్నికల్లో తెచ్చి బయట పారేసిన, నేను రాకముందుకి వెళ్ళిపోయినావు కదా. తీన్మార్ మల్లన్న ఏదైనా ఒకటి చెప్తే దానికోసం ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా సరే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మిమ్మల్ని తీన్మార్ మల్లన్న అని పిలుస్తుంటారు, అసలు పేరు చింతపండు నవీన్. మీకు నవీన్ అని పిలిస్తే బాగుంటుందా, లేకపోతే తీన్మార్ మల్లన్న అని పిలిస్తే ఎట్లా, ఏది బాగుంటది? అంటే ఒకటి ఏంటంటే, నేను తీన్మార్ మల్లన్న అనేటువంటి పేరుని గజెట్ లో మార్పించుకున్నాను. ఇప్పుడు నా ఒరిజినల్ పేరు తీన్మార్ మల్లన్న, అంతే. ఒరిజినల్ పేరు తీన్మార్ మల్లన్న. నవీన్ కుమార్ అనేటువంటి ఒక మోడర్న్ నేమ్ ఉండొచ్చు కానీ నేను ప్రజలకి నాకు బాండింగ్ ఏర్పడ్డటువంటి నేమ్ ఇది కాబట్టి తీన్మార్ మల్లన్న అనేటువంటి దానికి ఇష్టపడతాను. తీన్మార్ మల్లన్న కాదు బై సాబ్, ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి చాలా మందిని చూస్తే మందకృష్ణ మాదిక్ గారు ఉన్నారు. ఆ అన్న ఒరిజినల్ పేరు మంద ఏలియా. మందకృష్ణ గద్దరన్ ఉన్నాడు, ఆయన పేరు విఠలరావు, గుమ్మడి విఠలరావు, ఆయన గద్దరన్ ఆయన. అంటే ఈ పోరాట పరంపరలో కొంతమంది వ్యక్తుల పేర్లకు సమాజానికి కొంత అవినాభావ సంబంధం ఏర్పడుతుంది, దాన్ని అట్లా ఫిక్స్ అయిపోతారు. కానీ మీ పేరు తెలియని వాళ్ళైతే ఉండరు. ఓ చిన్న ఏజ్ లో మంచి అవకాశం వచ్చింది, సో ముఖ్యంగా ముఖ్యమంత్రి అవ్వడమే నా ధ్యేయంగా, బీసీ రాజ్యాధికారం రావాలని మాట్లాడుతున్నారు. కొట్లాడతారా ముఖ్యమంత్రి? తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కావాలని ధ్యేయమని నేను ఎక్కడ చెప్పలేదు. మనకు ఇంటర్వ్యూలు అన్నారు ముఖ్యమంత్రి అవసరమైతే ప్రధాని అవుతా అన్నారు. ఆ యాంకరు తీన్మార్ మల్లన్న గారు ముఖ్యమంత్రి అవుతారా అంటే, అవకాశం వస్తే ప్రధానమంత్రులను కూడా అయితే బీసీలమని చెప్పిన. నేనేమంటున్నా అంటే, మీకు ఎలాంటి ఆకాంక్ష లేదా, లేకపోతే బీసీలకు నేనేం చెప్తా ఉన్నా, బీసీలను ముఖ్యమంత్రిని చేయాలి 2028 నాటికి. అంతకుమించి అందరూ ఒప్పుకున్నది అన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసేసి ఈయన పర్ఫార్మెన్స్ బాగాలేదా, ఓ బీసీని పెడతామంటే హ్యాపీయే కదా. మీరు అన్నదాన్ని కూడా ఆయన ఒప్పుకున్నాడు కదా. ఏమని? అవునయ్యా, అయితే చివరి ఆయన నోటి నుంచి కూడా అన్నాడు. సరే, నేనేమంటున్నా అంటే, తీన్మార్ మల్లన్న అనేది కాదు టాపిక్ ఇక్కడ. తరతరాలుగా భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి గాని ఏకైక రాష్ట్రంగా ఈ రాష్ట్రం మిగిలిపోయింది. పక్కన ఉన్నటువంటి కర్ణాటకకి సిద్ధరామయ్య గారు బీసీ, ఇటు పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి స్టాలిన్ గారు బీసీ.
అటుపక్కన ఉన్నటువంటి కేరళ విజయన్ గారు బీసీ. ఇట్లా ఒక్క బీసీ ముఖ్యమంత్రి కానటువంటి ఈ స్థానంలో ఇవాళ అక్కడ తమిళనాడు చూసుకుంటే బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి 69% బీసీ రిజర్వేషన్ అక్కడ ఇచ్చి 9th షెడ్యూల్లో పెట్టి అక్కడ ఈడబ్ల్యూఎస్ కోట మేము అమలు చేయంపో అని చెప్పి పక్కకు బారేసినారు. ఇక్కడ అది జరిగితే బీసీలకు మంచి జరుగుతుంది, బీసీల తలరాత మారుతుంది అనేటువంటి ఉద్దేశంతో బీసీ ముఖ్యమంత్రి కావాలన్నటువంటి డిమాండ్ను ప్రజల్లో రేకెత్తిస్తాం. కానీ ఎన్నికల టైం వచ్చేసరికి ఇది విడిపోయే అవకాశం ఉంటుందన్నా, ఓటు చీలిపోయే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు అంటే ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఈ ప్రజల్ని విభజించి పాలించాలనేటువంటి కాన్సెప్ట్లోకి వస్తాయి. అందుకోసమే బీఫామ్లు వర్సెస్ బీసీలు అని చెప్తా ఉన్నాం. మీ దగ్గర బీఫామ్లు ఉంటాయి కానీ ఓట్లు బీసీల దగ్గర ఉంటాయి. ఇది బీసీలకు బీఫామ్లకు మధ్య యుద్ధం అని చెప్తా ఉన్నాం. మీరు విభజించి పాలించుకుంటూ ఇన్ని రోజులు ఏదైతే చెప్పి చేసిరో అది రిపీట్ కానివ్వం, మీ పప్పులు ఉడకనివ్వం. రేపు ఈ ప్రజల్ని ఎట్లా ఐక్యంగా ఉంచాలి, ఏ విధంగా వీళ్ళందరినీ ఒకే వేదిక మీద తీసుకురావాలనేది మేము తీసుకొస్తాం. ఏ వేదిక మీద తీసుకొస్తారని ఎట్లా తీసుకొస్తారు? పార్టీ పెడతారా లేకపోతే ఎట్లా వీళ్ళందరినీ యూనైట్ చేస్తారు? ఫస్ట్ నరేష్ గారు ఉద్యమం కావాలి. ఈ ఉద్యమము సాంస్కృతిక పరమైనటువంటి ఉద్యమంగా మారాలి, ఇది సాంఘిక పరమైనటువంటి ఉద్యమంగా మారాలి, ఇది అన్ని శక్తులను మిళితం చేస్తూ కదిలేటువంటి ఒక కథం కావాలి. మరో తెలంగాణ పోరాటాన్ని మించిన మలిదశ బీసీ ఉద్యమంగా ఇది మారాలి. ఓకే, మారినప్పుడు ఈ భూమి మీద కాంగ్రెస్ పార్టీ పుట్టింది స్వతంత్ర పోరాటం కోసం పుట్టింది. అవును, భారతీయ జనతా పార్టీ పుట్టింది ఏదో హిందుత్వ అనేటువంటి ఒక పోరాటం. రాముడు. బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ ఉద్యమం. రైట్. అట్లాగే బీసీల కోసం కూడా పుట్టాల్సిన సమయంలో అన్ని పుడతాయి అంటారు. అన్ని పుడతాయి. కానీ కుల పునాదుల పైన ఏ రాజకీయ పార్టీ నిలబడదని సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినారు కదన్నా, దాని ఎట్లా చూస్తారు? అంటే కులం పునాదుల మీద నిలబడి అని ఆయన ఆ రోజు చెప్పిండు. కానీ కులం అనే కత్తికి రెండు వైపులా పదునుంటది అనేటువంటి మాట కాంశీరామ్ గారు కూడా చెప్పారు. కులం అనేటువంటి కత్తితోని కులాన్ని నిర్మూలించవచ్చు, నిర్మించవచ్చు అని చెప్పిండు. ఇవాళ కులం అనేటువంటి టాపిక్ బీసీల దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ నిర్మించలేమంటున్నాం కదా. మరి ఏ కులం 43 ఎమ్మెల్యేలు పోయి ఆడ కూర్చోగలిగారు ఇప్పుడు అసెంబ్లీలో, ఒక రెడ్లు మాత్రమే, అది కులం కాదా? బీసీల దగ్గరకు వచ్చినప్పుడు నిర్మించలేమనేటువంటి సూక్తులు చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్తుంటారు కానీ ఎప్పుడు రెడ్డిలు మేమే డబ్బులు ఖర్చు పెడతాం, రాజకీయంలో మేమే ఉంటాము, ఫస్ట్ మేము ఉంటాం అని చెప్పి రెడ్డిలు చెప్తుంటారు. ఇక ముందు ఉండమని రాదు రిసుద్దాం, ఇక ముందు ఉండని చూపిస్తాం. కానీ కాంశీరామ్ గారు మీరు అన్నట్టే ఇదే మేమే డబ్బులు ఖర్చు పెడతామంటే ఏమైంది? ఎమ్మెల్సీ కాడ పెట్టావు కదా 100 కోట్ల దాకా, అదే అయితే